Hello everyone, welcome back to my channel Learn England. Today we are learning daily use sentences in English. మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే కొన్ని ఇంపార్టెంట్ తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో చూసేద్దామండి. సో లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ త్రూ తెలుగు. ఫస్ట్ వన్, ఇక్కడ బేరాలు లేవు. ఇక్కడ బేరాలు లేవు అనడాన్ని ఇంగ్లీష్లో నో బార్గైన్స్ హియర్. నో బార్గైన్స్ హియర్. బార్గైన్ అంటే బేరం, హియర్ అంటే ఇక్కడ. సో నో బార్గైన్స్ హియర్, ఇక్కడ బేరాలు లేవు. నెక్స్ట్, నాతో బేరాలు ఆడకండి. ఇన్ ఇంగ్లీష్ డోంట్ బార్గైన్ విత్ మీ. డోంట్ బార్గైన్ విత్ మీ. బార్గైన్ అంటే బేరం, విత్ మీ అంటే నాతో. సో డోంట్ బార్గైన్ విత్ మీ, నాతో బేరాలు ఆడకండి. నెక్స్ట్, మీరు కూడా నాతో రండి. మీరు కూడా నాతో రండి. ఇన్ ఇంగ్లీష్ యూ టు కమ్ విత్ మీ. యూ టు కమ్ విత్ మీ. యూ టు అంటే మీరు కూడా, కమ్ విత్ మీ అంటే నాతో రండి. సో యూ టు కమ్ విత్ మీ, మీరు కూడా నాతో రండి. యూ టు కమ్ విత్ మీ. నెక్స్ట్, రాత్రంతా మెలకువగా ఉండు. రాత్రంతా మెలకువగా ఉండు. స్టే అవేక్ ఆల్ నైట్. స్టే అవేక్ ఆల్ నైట్. స్టే అవేక్ అంటే మెలకువగా ఉండు, ఆల్ నైట్ అంటే రాత్రంతా. సో స్టే అవేక్ ఆల్ నైట్, రాత్రంతా మెలకువగా ఉండు. ఏడవకు. ఏడవకు. డోంట్ వీప్. డోంట్ వీప్. వీప్ అంటే ఏడవడం. సో డోంట్ వీప్, ఏడవకు. నెక్స్ట్, ఎవరి కోసం తెచ్చారు. ఎవరి కోసం తెచ్చారు. ఫర్ హూమ్ ఇట్ వాస్ బ్రాట్. ఫర్ హూమ్ ఇట్ వాస్ బ్రాట్. ఫర్ హూమ్ అంటే ఎవరి కోసం, ఇట్ అంటే అది, బ్రాట్ అంటే తేవడం. సో ఫర్ హూమ్ ఇట్ వాస్ బ్రాట్, అది ఎవరి కోసం తెచ్చారు. నెక్స్ట్, దాని ధర ఎంత. దాని ధర ఎంత. హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్. హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్. హౌ మచ్ అంటే ఎంత, కాస్ట్ అంటే ధర. సో హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్, దాని ధర ఎంత. నెక్స్ట్, నాకు ఎంత ఖర్చు అవుతుంది. నాకు ఎంత ఖర్చు అవుతుంది. హౌ మచ్ విల్ ఇట్ కాస్ట్ మీ. హౌ మచ్ విల్ ఇట్ కాస్ట్ మీ, నాకు ఎంత ఖర్చు అవుతుంది. హౌ మచ్ విల్ ఇట్ కాస్ట్ మీ. నెక్స్ట్, ఎంత ఇస్తారు. నాకు ఎంత ఇస్తారు లేదా దానికి ఎంత ఇస్తారు. ఇన్ ఇంగ్లీష్ హౌ మచ్ ఈజ్ ఇట్ గివెన్. హౌ మచ్ ఈజ్ ఇట్ గివెన్. గివెన్ అంటే ఇవ్వడం. సో హౌ మచ్ ఈజ్ ఇట్ గివెన్, దానికి ఎంత ఇస్తారు. హౌ మచ్ ఈజ్ ఇట్ గివెన్. నెక్స్ట్, నీ దగ్గర ఇప్పుడు ఎంత ఉంది. నీ దగ్గర ఇప్పుడు ఎంత ఉంది. హౌ మచ్ డూ యూ హ్యావ్ నౌ. హౌ మచ్ డూ యూ హ్యావ్ నౌ. హౌ మచ్ అంటే ఎంత, డూ యూ హ్యావ్ అంటే నీ దగ్గర, నౌ అంటే ఇప్పుడు. సో హౌ మచ్ డూ యూ హ్యావ్ నౌ, నీ దగ్గర ఇప్పుడు ఎంత ఉంది. నెక్స్ట్, నా దగ్గర 2000 మాత్రమే ఉన్నాయి. నా దగ్గర 2000 మాత్రమే ఉన్నాయి. ఐ హ్యావ్ ఓన్లీ 2000. ఐ హ్యావ్ ఓన్లీ 2000. నా దగ్గర 2000 మాత్రమే ఉన్నాయి. ఐ హ్యావ్ ఓన్లీ 2000. నెక్స్ట్, ఇంకా నువ్వేమి ఇష్టపడతావు. ఇంకా నువ్వేమి ఇష్టపడతావు. వాట్ ఎల్స్ డూ యూ లైక్. వాట్ ఎల్స్ డూ యూ లైక్. వాట్ ఎల్స్ అంటే ఇంకా, డూ యూ లైక్ అంటే ఇష్టపడటం. సో వాట్ ఎల్స్ డూ యూ లైక్, ఇంకా నువ్వేమి ఇష్టపడతావు. నెక్స్ట్, మీకు ఇంకా ఏమి కావాలి. మీకు ఇంకా ఏమి కావాలి. వాట్ ఎల్స్ డూ యూ నీడ్. వాట్ ఎల్స్ డూ యూ నీడ్. వాట్ ఎల్స్ అంటే ఇంకా, నీడ్ అంటే కావాలి లేదా అవసరం. సో వాట్ ఎల్స్ డూ యూ నీడ్, ఇంకా మీకు ఏమి కావాలి. నెక్స్ట్, మీరు ఇంకా ఎక్కడ ఉన్నారు. మీరు ఇంకా ఎక్కడ ఉన్నారు. వేర్ ఎల్స్ హ్యావ్ యూ బీన్. వేర్ ఎల్స్ హ్యావ్ యూ బీన్. వేర్ ఎల్స్ అంటే ఇంకా ఎక్కడ, హ్యావ్ యూ బీన్ అంటే ఉన్నారు. సో వేర్ ఎల్స్ హ్యావ్ యూ బీన్, మీరు ఇంకా ఎక్కడ ఉన్నారు. నెక్స్ట్,
చిన్నగా మాట్లాడు. చిన్నగా మాట్లాడు. లోవర్ యువర్ వాయిస్. లోవర్ యువర్ వాయిస్. లోవర్ అంటే చిన్నగా లేదా తక్కువగా. సో లోవర్ యువర్ వాయిస్. చిన్నగా మాట్లాడు. నెక్స్ట్ సైగ చేయవద్దు. సైగ చేయవద్దు. డోంట్ గ్యాస్చూర్. డోంట్ గ్యాస్చూర్. గ్యాస్చూర్ అంటే సైగ చేయడం. సో డోంట్ గ్యాస్చూర్. సైగ చేయవద్దు. నెక్స్ట్ నన్ను తక్కువగా అంచనా వేయకు. నన్ను తక్కువగా అంచనా వేయకు. ఇన్ ఇంగ్లీష్ డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. అండర్ ఎస్టిమేట్ అంటే అంచనా, మీ అంటే నన్ను. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. నన్ను తక్కువగా అంచనా వేయకు. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. నెక్స్ట్ నోరు మూస్తావా. నోరు మూస్తావా. విల్ యూ షట్ యువర్ మౌత్. విల్ యూ షట్ యువర్ మౌత్. నువ్వు నీ నోరు మూస్తావా. విల్ యూ షట్ యువర్ మౌత్. షట్ అంటే నోరు మూయడం. సో విల్ యూ షట్ యువర్ మౌత్. నువ్వు నోరు మూస్తావా. నెక్స్ట్ దీనికి సమయం పడుతుంది. దీనికి సమయం పడుతుంది. ఇట్ టేక్స్ టైమ్. ఇట్ టేక్స్ టైమ్. దీనికి సమయం పడుతుంది. ఇట్ టేక్స్ టైమ్. నెక్స్ట్ నేను నీకు లెక్కలేనన్ని సార్లు చెప్పాను లేదా నేను నీకు చాలాసార్లు చెప్పాను అనడాన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టోల్డ్ యూ కౌంట్లెస్ టైమ్స్. ఐ హ్యావ్ టోల్డ్ యూ కౌంట్లెస్ టైమ్స్. టోల్డ్ యూ అంటే చెప్పడం, కౌంట్లెస్ టైమ్స్ అంటే లెక్కలేనన్ని సార్లు లేదా చాలాసార్లు. సో ఐ హ్యావ్ టోల్డ్ యూ కౌంట్లెస్ టైమ్స్. నేను నీకు లెక్కలేనన్ని సార్లు చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు సమయం 10:30 అయ్యింది. ఇప్పుడు సమయం 10:30 అయ్యింది. నౌ ద టైమ్ ఈస్ 10:30. నౌ ద టైమ్ ఈస్ 10:30. 10:30 అంటే 10:30. నౌ అంటే ఇప్పుడు. సో నౌ ద టైమ్ ఈస్ 10:30. ఇప్పుడు సమయం 10:30. నెక్స్ట్ మాట్లాడటానికి నీకు సమయం ఉందా. మాట్లాడటానికి నీకు సమయం ఉందా. డూ యూ హ్యావ్ టైమ్ ఫర్ ఎ చాట్. డూ యూ హ్యావ్ టైమ్ ఫర్ ఎ చాట్. చాట్ అంటే మాట్లాడుకోవడానికి. సో డూ యూ హ్యావ్ టైమ్ ఫర్ ఎ చాట్. నాతో మాట్లాడడానికి నీకు సమయం ఉందా. డూ యూ హ్యావ్ టైమ్ ఫర్ ఎ చాట్. నెక్స్ట్ ఉండనివ్వు, ఇది నేనే చేస్తాను. దానిని అలా ఉండనివ్వు, అది నేనే చేస్తాను. లెట్ ఇట్ బీ. ఐ విల్ డూ ఇట్ మై సెల్ఫ్. లెట్ ఇట్ బీ అంటే ఉండనివ్వు. ఐ విల్ డూ ఇట్ మై సెల్ఫ్. అది నేను చేస్తాను. సో లెట్ ఇట్ బీ, ఐ విల్ డూ ఇట్ మై సెల్ఫ్. దాన్ని అలానే ఉండనివ్వు, అది నేనే చేస్తాను. లెట్ ఇట్ బీ, ఐ విల్ డూ ఇట్ మై సెల్ఫ్. నెక్స్ట్ నా దారికి అడ్డు రాకు. నా దారికి అడ్డు రాకు. డోంట్ గెట్ ఇన్ మై వే. డోంట్ గెట్ ఇన్ మై వే. డోంట్ గెట్ అంటే అడ్డు రాకు అని చెప్పడానికి. ఇన్ మై వే అంటే నా దారికి. సో డోంట్ గెట్ ఇన్ మై వే. నా దారికి అడ్డు రాకు. నెక్స్ట్ నువ్వు ఎవరిని అనుమానిస్తున్నావు. నువ్వు ఎవరిని అనుమానిస్తున్నావు. హూమ్ డూ యూ సస్పెక్ట్. హూమ్ డూ యూ సస్పెక్ట్. హూమ్ అంటే ఎవరిని, సస్పెక్ట్ అంటే అనుమానించడం. సో హూమ్ డూ యూ సస్పెక్ట్. నువ్వు ఎవరిని అనుమానిస్తున్నావు. హూమ్ డూ యూ సస్పెక్ట్. నెక్స్ట్ కాస్త గట్టిగా మాట్లాడు. కాస్త గట్టిగా మాట్లాడు. స్పీక్ ఏ లిటిల్ లౌడర్. స్పీక్ ఏ లిటిల్ లౌడర్. స్పీక్ అంటే మాట్లాడడం, ఏ లిటిల్ అంటే కాస్త, లౌడర్ అంటే గట్టిగా. సో స్పీక్ ఏ లిటిల్ లౌడర్. కాస్త గట్టిగా మాట్లాడు. సమయాన్ని బాగా వినియోగించుకో. సమయాన్ని బాగా వినియోగించుకో. మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ టైం. మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ టైం. మేక్ అంటే వినియోగించుకోవడం, తయారు చేసుకోవడం, ఇటువంటి మీనింగ్స్ వస్తాయండి. సో బెస్ట్ యూజ్ ఆఫ్ టైం, బాగా యూజ్ చేసుకోవడం. మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ టైం, సమయాన్ని బాగా వినియోగించుకో. నెక్స్ట్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్. ఇఫ్ నాట్ నౌ ఇప్పుడు కాకపోతే, దెన్ వెన్ ఇంకెప్పుడు. ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్ ఇప్పుడు కాకపోతే
ఇంకెప్పుడు. ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్. వెన్ అంటే ఎప్పుడు. నెక్స్ట్ అన్నిటినీ సరిగా పెట్టు. అన్నింటినీ సరిగా పెట్టు. పుట్ ఎవ్రీథింగ్ ఇన్ ఆర్డర్. పుట్ అంటే పెట్టడం, ఎవ్రీథింగ్ అంటే అన్నింటినీ, ఇన్ ఆర్డర్ అంటే సరిగ్గా. సో పుట్ ఎవ్రీథింగ్ ఇన్ ఆర్డర్, అన్నిటినీ సరిగా పెట్టు. నెక్స్ట్ నేను అతనిని వదిలిపెట్టను. నేను అతనిని వదిలిపెట్టను. ఐ విల్ నాట్ స్పేర్ హిమ్. ఐ విల్ నాట్ స్పేర్ హిమ్. స్పేర్ అంటే వదిలిపెట్టడం. సో ఐ విల్ నాట్ స్పేర్ హిమ్. నేను అతనిని వదిలిపెట్టను. ఐ విల్ నాట్ స్పేర్ హిమ్. నెక్స్ట్ నేను ఆమెకు కొంత డబ్బు ఇచ్చాను. నేను ఆమెకు కొంత డబ్బు ఇచ్చాను. ఐ గేవ్ హర్ సమ్ మనీ. ఐ గేవ్ హర్ సమ్ మనీ. గేవ్ అంటే ఇవ్వడం. ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి వీ హ్యావ్ టు యూస్ పాస్ట్ వర్డ్, దట్ ఈస్ గేవ్. సో ఐ గేవ్ హర్ సమ్ మనీ. నేను ఆమెకు కొంత డబ్బు ఇచ్చాను. నెక్స్ట్ ఆమె నన్ను ఏమీ అడగలేదు. ఆమె నన్ను ఏమీ అడగలేదు. షీ డిడెంట్ ఆస్క్ మీ ఎనీథింగ్. షీ డిడెంట్ ఆస్క్ మీ ఎనీథింగ్. ఆస్క్ అంటే అడగడం, ఎనీథింగ్ అంటే ఏమీ. సో షీ డిడెంట్ ఆస్క్ మీ ఎనీథింగ్. ఆమె నన్ను ఏమీ అడగలేదు. షీ డిడెంట్ ఆస్క్ మీ ఎనీథింగ్. నెక్స్ట్ అతడిని ఇక్కడికి తీసుకురా. అతడిని ఇక్కడికి తీసుకురా. బ్రింగ్ హిమ్ హియర్. బ్రింగ్ అంటే తీసుకురావడం, హిమ్ అంటే అతనిని, హియర్ అంటే ఇక్కడకు. సో బ్రింగ్ హిమ్ హియర్. అతడిని ఇక్కడికి తీసుకురా. బ్రింగ్ హిమ్ హియర్. నెక్స్ట్ ఖాళీగా కూర్చోవద్దు. ఖాళీగా కూర్చోవద్దు. డోంట్ సిట్ ఐడల్. డోంట్ సిట్ ఐడల్. ఐడల్ అంటే ఖాళీగా, సిట్ అంటే కూర్చోవడం. సో డోంట్ సిట్ ఐడిల్. ఖాళీగా కూర్చోవద్దు. నెక్స్ట్ నాతో వాదించడం ఆపు. నాతో వాదించడం ఆపు. స్టాప్ ఆర్గ్యూయింగ్ విత్ మీ. స్టాప్ ఆర్గ్యూయింగ్ విత్ మీ. ఆర్గ్యూ అంటే వాదించడం. సో స్టాప్ ఆర్గ్యూయింగ్ విత్ మీ. నాతో వాదించడం ఆపు. స్టాప్ ఆర్గ్యూయింగ్ విత్ మీ. నీ పద్ధతిని ఎప్పుడు మార్చుకుంటావు. నీ పద్ధతిని ఎప్పుడు మార్చుకుంటావు. వెన్ విల్ యూ మెండ్ యువర్ వేస్. వెన్ విల్ యూ అంటే ఎప్పుడు, మెండ్ అంటే మార్చుకోవడం, యువర్ వేస్ అంటే నీ పద్ధతిని, వే అంటే పద్ధతి ఉంటుంది లేదా మార్గం వస్తుంది. సో వెన్ విల్ యూ మెండ్ యువర్ వేస్. నీ పద్ధతిని ఎప్పుడు మార్చుకుంటావు. నెక్స్ట్ నన్ను ఇలా ఇబ్బంది పెట్టకు. నన్ను ఇలా ఇబ్బంది పెట్టకు. డోంట్ ట్రబుల్ మీ లైక్ దిస్. డోంట్ ట్రబుల్ మీ లైక్ దిస్. ట్రబుల్ అంటే ఇబ్బంది. సో డోంట్ ట్రబుల్ మీ లైక్ దిస్. నన్ను ఇలా ఇబ్బంది పెట్టకు. నెక్స్ట్ నేను ఎప్పుడూ అప్పు చేయను. నేను ఎప్పుడూ అప్పు చేయను. ఇన్ ఇంగ్లీష్ ఐ నెవర్ బారో మనీ. ఐ నెవర్ బారో మనీ. నెవర్ అంటే నేను అసలు ఎప్పుడు అని అర్థం. బారో అంటే అప్పు. సో ఐ నెవర్ బారో మనీ. నేను ఎప్పుడు అప్పు చేయను. ఐ నెవర్ బారో మనీ. నెక్స్ట్ నేను చాలా ప్రయత్నించాను కానీ అన్నీ ఫలించలేదు. లేదా నేను చాలా ప్రయత్నించాను కానీ అన్నీ వృధా అయ్యాయి అనడాన్ని ఇంగ్లీష్లో ఐ ట్రైడ్ ఏ లాట్ బట్ ఆల్ ఇన్ వైన్. ఐ ట్రైడ్ ఏ లాట్. నేను చాలా ప్రయత్నించాను. బట్ ఆల్ ఇన్ వైన్. అన్నీ వృధా అయ్యాయి. వైన్ అంటే వృధా అవ్వడం లేదా ఫలించలేదు. సో ఐ ట్రైడ్ ఏ లాట్ బట్ ఆల్ ఇన్ వైన్. నేను చాలా ప్రయత్నించాను కానీ ఏది ఫలించలేదు. నెక్స్ట్ పాపకి దిష్టి పెట్టకు. పాపకి దిష్టి పెట్టకు. డోంట్ క్యాస్ట్ ఎన్ ఈవిల్ ఐ ఆన్ ది బేబీ. డోంట్ క్యాస్ట్ ఎన్ ఈవిల్ ఐ అంటే దిష్టి, ఆన్ ది బేబీ పాప మీద. సో డోంట్ క్యాస్ట్ ఎన్ ఈవిల్ ఐ ఆన్ ది బేబీ. పాపకి దిష్టి పెట్టకు. ఈవిల్ ఐ అంటే దిష్టి. నెక్స్ట్ నాకు నచ్చింది నేను చేస్తాను. నాకు నచ్చింది నేను చేస్తాను. ఐ డూ వాట్ ఎవర్ ఐ లైక్. ఐ డూ వాట్ ఎవర్ ఐ లైక్. ఐ డూ అంటే చెయ్యడం, నేను చేస్తాను అని చెప్పడానికి. వాట్ ఎవర్ అంటే ఏదైనా సరే. ఐ లైక్ అంటే నాకు నచ్చింది. సో ఐ డూ వాట్ ఎవర్ ఐ లైక్. నాకు నచ్చింది నేను చేస్తాను. నెక్స్ట్ ఎవ్వరూ నమ్మదగిన వారు కాదు. ఎవరు
నమ్మదగినవారు కాదు. నో వన్ ఈజ్ ట్రస్ట్ వార్టీ. నో వన్ ఈజ్ ట్రస్ట్ వార్టీ. నో వన్ అంటే ఎవరు, ట్రస్ట్ వార్టీ అంటే నమ్మదగిన వారు కాదు అని అర్థం. సో నో వన్ ఈజ్ ట్రస్ట్ వార్టీ, ఎవరు నమ్మదగిన వారు కాదు. సో చూసారు కదండి, ఇటువంటి సెంటెన్సెస్ అన్ని మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటాము. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్.